టీటీడీకి సంబంధించిన కీలక నేత అలాగే మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీద అయితే కేసు నమోదు చేశారు. దీనికి కారణం ఏంటంటే తిరుమలలో ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేశారు అనేది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అనేది వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఆదివారం ఆయన శ్రీవారి దర్శనం తర్వాత రాజకీయ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీటీడీ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలు చేశారు అని ఆరోపిస్తూ పోలీసులు అదే రోజు రాత్రి బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 223 కింద కేసు నమోదు చేశారు. అయితే అంతకు ముందు రోజు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సైతం తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థల వంటి పుణ్యక్షేత్రంలో 100 మంది యువతులపై లైంగిక దాడులు చేసి చంపేసి పాతి పెట్టేశారు అనేది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఆ కేసును నీరుగార్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి విచారణకు సిట్టు వేసింది అంటూ శ్రీవారి ఆలయం ముందే వ్యాఖ్యానించారు. అలాగే గత 2 నెలల్లో ప్రస్తుత పాలక మండలి సభ్యులు కొందరు తిరుమలలో రాజకీయాలు